మనోహరితో ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి రాథోడ్. ఈ ఇంట్లో ఎవరికి ఎటు నుంచి ప్రమాదం వస్తుందో మనకి తెలీదు. పోనీ ఆయనకి చెప్దామంటే మన దగ్గర ఆధారాలు లేవు. అవును మిస్ అమ్మా. ఆయనతో ఏదో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నట్టున్నా. నువ్వు వెళ్ళు, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తా. ఒక్క నిమిషం మిస్ అమ్మా. ఒక అన్నలా నిన్ను నేను ఒకటి అడగొచ్చా? అడుగు రాథోడ్. నువ్వు నిజంగా రూమ్మేట్ అనుకునే మా సార్కి ఏం కావాలన్నా చూసుకుంటా అన్నావా? అంటే ఏం లేదు, ఇందాక మా సారుకు దెబ్బ తగలగానే నువ్వు పడిన బాధ, నీ కన్నీళ్ళు, ఆ భయం చూసినప్పుడు నువ్వు మిస్ అమ్మలా కాదు, మా అమ్మగారిలా అనిపించావు. నీది బాధో భయమో ప్రేమో నాకు తెలియదు, కానీ మా అమ్మగారి చావుతో మా సారు మనసుకైన గాయానికి మందు మాత్రం నువ్వే మిస్ అమ్మా. మీ పెళ్ళి ఒక అనుకోని సంఘటన అని మీరు అనుకుంటున్నారు, కానీ నాకెందుకో ఈ కలయిక మీ తలరాతులో ఉంది కాబట్టే సంబంధం లేని మీ ఇద్దరిని ఒక గూటికి చేర్చింది అనిపిస్తుంది. చెప్పాలనిపించింది చెప్పాను, తప్పుగా అనుకోకు మిస్ అమ్మా. అమ్ము, నువ్వు నా కారులో ఎప్పుడు ఎక్కావు? ఎందుకు ఎక్కావు? నువ్వు నా ఇంట్లోకి చొరబడ్డావు, ఎందుకని నేను ఎప్పుడైనా అడిగానా? అమ్ము, నువ్వు పొద్దున్నుంచి నాతో ఇలా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. ఏమైంది నీకు అసలు? క్లియర్గా మాట్లాడుకుందాం. ముందు కార్ స్టార్ట్ చేసి పోనివ్వు. అమ్ము, పోనివ్వు. మేడం ఏంటి అమ్ముని కార్లో ఎక్కడికో తీసుకెళ్తుంది? చూస్తుంటే అమ్ముని మేడం తీసుకెళ్తున్నట్టు లేదు, అమ్మునే బలవంతంగా మేడంని తీసుకెళ్తున్నట్టుంది. వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుంది. ఇంత ఏసీలో కూడా నీకు అంత చెమట ఎందుకు పడుతుంది? భయపడుతున్నావా? అదేం లేదు, నేను బానే ఉన్నాను. ఇక్కడ రైట్ తీసుకో. అమ్ము, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అమ్ము? నీ చావు దగ్గరకైతే కాదులే. సరిదిద్దుకోలేని తప్పు చేసినా, మా ఇంటికి తీర్చలేని కష్టం తెచ్చినా, ఎప్పటికీ తగ్గని బాధ ఇచ్చినా, పిల్లలకి తల్లిని దూరం చేశావని తెలిసినా, నీ నిజ స్వరూపం అందరి ముందు చెప్పకుండా ఇంట్లో నుంచి నీ అంతటా నువ్వే వెళ్ళిపోమని చెప్పా. కానీ నువ్వు మిస్ అమ్మనే చంపాలని చూసి మళ్ళీ తప్పు చేసావు. మనం తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు. నీ వల్లొచ్చిన కష్టాన్ని దాటుకుని అందరూ సంతోషాన్ని వెతుక్కుంటుంటే మళ్ళీ ఆ సంతోషాన్ని కూడా దూరం చేయాలని చూస్తున్నావు. ఇది ఇంకా పెద్ద తప్పు. అమ్ము, నేనేం చేయలేదమ్ము. తేనె పలుకులు పలుకుతూ మమ్మల్ని వెన్నుపోటు పడుతుంది నువ్వేం తెలుసా కూడా. ఇంకా ఈ నాటకాలు ఎందుకు మనోహరి? ఇక్కడ ఆపు. అమ్ము, ఇక్కడ ఆపు. దిగో.
ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావమ్ము? చెప్తా, అచ్చుడు. నీ బట్టలు, నీ సామాన్లు అన్నీ దాంట్లో ఉన్నాయి. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావో, ఏం చేస్తావో నాకు తెలీదు. ఇంకోసారి నువ్వు నా ఇంటి వైపు చూడకూడదు, నా కుటుంబం దగ్గర కనిపించకూడదు. మాకు దూరంగా వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నావమ్ము? నేను వెళ్ళిపోవడం ఏంటి? ఒక్కసారి నేను చెప్పేది విను. ఇంకోసారి నేనేమి చేయను. పెట్టింది తిని ఒక మూలనుంటా. నన్ను వెళ్ళిపోమని మాత్రం చెప్పొద్దు. పాలు పోసి పెంచినంత మాత్రాన పాము దాని గుణాన్ని మార్చుకోదు మనోహరి. నువ్వు కూడా అంతే. జాలి పడితే ప్రాణాలకి ప్రమాదం. నిజం చెప్పకుండా నీ నిజ స్వరూపం బయట పెట్టకుండా వెళ్తుంది కూడా మా అమ్మ కోసమే. మా అమ్మ బతుకున్నన్ని రోజులు నిన్ను తన కుటుంబం కంటే ఎక్కువగా ప్రేమించింది. ఇంకోసారి కానీ నువ్వు నా కంటికి కనిపిస్తే కనికరించను మనోహరి. అమ్ము అమ్ము అమ్ము. శ్వేత, అమ్ము మీ ఇంటికి ఏమైనా వచ్చిందా? అవునా? సరేనన్నా, థ్యాంక్ యూ. ఇంతమంది ఉన్నారు, అమ్ము ఎక్కడికి వెళ్ళిందో ఎప్పుడు వెళ్ళిందో ఎవ్వరు చూడలేదా? అమ్ము మనోహరి అమ్మగారి కారులో వెళ్ళిందని చెప్దామా? అమ్మో ఎందుకు వచ్చిందిలే. వెళ్ళినప్పుడు ఎందుకు చెప్పలేదని మళ్ళీ నన్నే తిరిగి తిడతారు. సైలెంట్గా ఉండడమే బెటర్. అందరితో నారాయణ అంటే సరిపోతుంది. నాన్న, నాకెందుకు భయంగా ఉంది. వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దావా? అవునా మరి? పొద్దున మిస్సమ్మ మీద అటాక్ జరిగింది. ఇప్పుడు అమ్ము కనిపించడం లేదు. పౌర్ణమి రోజు పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందంటారు కదా. నేను ఈ పౌర్ణమికే కాదు, ప్రతి పౌర్ణమికి పూజ చేస్తా. అమ్ముకేం కాకుండా భద్రంగా ఇంటికొచ్చేలా చూడు స్వామి. అమ్ముకేం కాదు, నాకు తెలుసు. తనకేం కాదు. డాడ్, మీతో ఒకటి చెప్పాలి. ఏంటంజు? అమ్ము పొద్దున్నుంచి చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. విచిత్రంగా అంటే? అక్క మాట్లాడుతుంటే అర్థమైనట్టే ఉండేది, కానీ అర్థమయ్యేది కాదు. ఎందుకో చాలా కొత్తగా అనిపించింది డాడ్. అక్కని అలా ఎప్పుడు చూడలేదు డాడ్. ఇందాక మనోహరి ఆంటీ మీద అరుస్తూ మాట్లాడింది డాడ్. అమ్ము అంతా కోప్పడడం నేనెప్పుడు చూడలేదు. అమ్ముకి ఎంత కోపం వచ్చినా అలా బయటికి ఎప్పుడు అడిచేది కాదు. ఎందుకో అమ్ములా అనిపించలేదు. డాడ్, అమ్ము 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 అమ్మో, అమ్ము తల్లి, ఏమైందమ్మా? ఏమైందమ్ము? ఏమైంది తల్లి? అమ్ము అమ్ము అమ్ము, ఇదేంటి ఇద్దరు కలిసి వెళ్ళారు? అమ్ము ఒక్కతే వచ్చింది, మేడం రాలేదేంటి? అమ్ము నీకేం కాలేదు కదా? నువ్వు కనిపించడం లేదని అందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా?
అమ్ము, నీకోసం అందరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాలని తెలీదా? అందరికంటే పెద్దదానివి, వాళ్ళకి చెప్పాల్సింది పోయి నువ్వే ఇలా చేస్తే ఎలా? అయినా ఎక్కడికి వెళ్ళావు? మన కళ్ళు కప్పి ఇంట్లోకి ఒక పురుగు వచ్చింది నాన్న. అది ఎవరిని కుట్టక ముందే తీసుకెళ్ళి బయట పడేసి వస్తున్నా. పురుగా? ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్తే వాళ్ళే తీసేస్తారు కదా. నువ్వెందుకు దాన్ని తీసుకొని బయటికి వెళ్ళావు? అది నేనేమైనా చేసుంటే? అది నన్నేమీ చేయలేదు నాన్న. అంటే అదే పురుగు మా సైన్స్ ల్యాబ్లో చూశాను నాన్న. సో ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు, అందుకే ఎవరికి చెప్పలేదు. పురుగుని పడేసి రావడానికి ఇంత టైం ఎందుకు పట్టిందమ్ము? మళ్ళీ తిరిగి రాలేనంత దూరంగా పడేసి వచ్చా, అందుకే కొంచెం ఆలస్యమైంది మిస్సమ్మ. సరే, ఇంకొకసారి చెప్పకుండా వెళ్ళకు, సరేనా? సరే డాడీ. అమ్ము పురుగు అంది మా మేడం గురించేనా? అంటే ఇప్పుడు అమ్ము మా మేడంని బయట పడేసి వచ్చిందా? ఇది ఎలా సాధ్యం? అయ్యో, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మిస్సమ్మ ఈ ఇంటి కోడలు. అమ్మనే మరిపించేంత అమ్మ ప్రేమని పంచింది. పిల్లలు చెప్పినట్టు అమ్ములో ఏదో మార్పు కనిపిస్తుంది కదా. నాకెందుకో అమ్ము మాట తీరు, తన చూపు, నడక ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కడో గుర్తు రావడం లేదు. మిస్సమ్మా, అవన్నీ మా అమ్మగారి పోలికలే. మీ అమ్మగారివా? కానీ ఆవిడ్ని నేను ఎప్పుడూ చూడలేదు, తనతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. మరి నాకెందుకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఏంటో రాథోడ్, ఏమీ అర్థం కావడం లేదు. ఏదైతే అమ్ము ఇంటికి సేఫ్గా వచ్చేసింది, నాకది చాలు. నువ్వు కొడైకెనాల్కి వచ్చింది మా అమ్మని చంపడానికి. నేను ఆరుని చంపడం, వార్డెన్ని చంపాలనుకోవడం, మిస్సమ్మని చంపించాలనుకోవడం, ఇవన్నీ అమ్ముకి ఎలా తెలిసాయి? నాతో మాట్లాడుతుంది అసలు అమ్మునేనా? ఆ అమ్ము అయితే నిజం తెలిసిన వెంటనే అమ్మరి దగ్గరికి వెళ్ళి చెప్పేది, కానీ ఇలా ఇంట్లో వాళ్ళకి నిజం తెలియకముందే నన్ను బయటికి పొమ్మని బెదిరించేది కాదు. ఆ మాట, చూపు, అచ్చం ఆరులా ఎందుకు అనిపిస్తున్నాయి? చచ్చిన అరుంధతి అమ్ముతో ఇవన్నీ చేపిస్తుందా? అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదే. సౌరవ్, महाराज जी, नमस्कार जी,
పెహచానే క్యా కైసే హో మీకేంటి ఎలాగున్నా బాగానే ఉంటారు. ఒకవేళ బాగా లేకున్నా నలుగురిని బాధ పెట్టైనా బాగుంటారు. ఎందుకంటే మీరు మనోహరి కదా. మా నుంచి తప్పించుకొని మీరు, మీకోసం వెతుక్కుంటూ మేము, మీకోసం ఎదురు చూస్తూ ఇంట్లో వాళ్ళు అలిసిపోయాం జీ. घर चलने का वक्त आ गया. चलो चलते हैं. ఏంటి జీ తప్పించుకోవాలని చూస్తున్నారా? మీరు ఎన్నిసార్లు తప్పించుకున్నా ఈ ప్రపంచంలో ఎక్కడున్నా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తామని మీకు తెలియదా జీ? అది కాదు, నేను చెప్పేది ఒకసారి విను. ఏం చెప్పకండి. ఇప్పటికే మీ అబద్ధాలు విని మోసపోయాం, అలిసిపోయాం. దయచేసి వచ్చి కారెక్కండి. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను. ఇప్పుడు నేను మీ వెంట రాలేను. ఇక్కడ నేను చేయాల్సిన పని ఒకటి ఉంది, అది చేయకుండా నేను రాలేను. ఇంకేం వెళ్ళదలుచుకోలేదు, రండి. కారెక్కండి. ప్లీజ్ 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 నాకు కొంచెం టైం ఇవ్వు. ఆప్కా వక్త్ ఖతం హో గయా. మీ టైం అయిపోయింది. మా మంచితనాన్ని శాతకానితనంగా అనుకోకండి. మిమ్మల్ని తీసుకొని ఇంటికొస్తామని వాదా చేసి వచ్చాం. వాదా నిభానే కా సమయ ఆ గయా. బయటో జీ, లేదంటే బలవంతంగా ఎక్కించాల్సి వస్తుంది. चलो घर चलते हैं. పౌర్ణమి గడియలు ముగుస్తున్నట్టున్నాయి. నా పిల్లలకు ఎలాగో నా చేత్తో వండి పెట్టలేను. కనీసం నా చేత్తో అయినా తినిపించి వెళ్తా. నాకు ఆకలిగా ఉంది, తిందామా? నాకు ఆకలిగా ఉంది, తిందామమ్మో. లైఫ్ లో ఎప్పుడైనా ఒక్క పనైనా పూర్తి చేసావా? పెయింటింగ్ ఫినిష్ చేసిన తర్వాతే ఫుడ్. చూడము, నాకు ఆకలి వేస్తుందంటే పెయింటింగ్ అంటున్నాడు. సరే, ఫుడ్ నేను ఇక్కడికి తీసుకొస్తా, మీ ముగ్గురికి తినిపిస్తూ ఉంటా. మీరు మీ పెయింటింగ్ ఫినిష్ చేయండి. ఆ పని చేయవా ప్లీజ్? తినే బాధ తప్పుతుంది. అంటే నీకు అందరు సేవలు చేయాలి కదా. అంజు, తిను. జాగ్రత్తగా ఉండాలి. మిస్సమ్మ మంచిదే అంజు. ఆ విషయం మెల్లగా మీకే అర్థమవుతుంది. మిస్సమ్మ మీద కోపంగా ఉండకండి, కోప్పడండి, కానీ మాట్లాడకుండా దూరం మాత్రం పెట్టకండి. ఏంటమ్మో ఎక్కడికో వెళ్తూ మాకు జాగ్రత్తలు చెప్తున్నట్టు చెప్తున్నా. ఊరికే చెప్పాలనిపించింది చెప్తున్నా. ఓ
జాగ్రత్త. అమ్మని చూస్తే మీకు కూడా అమ్మలాగే అనిపిస్తుందా? అవునంజు, అచ్చు అమ్మలాగే తినిపించినట్టు కూడా అనిపించింది. అమ్మ కూడా మనకిలాగే కబుర్లు చెప్తూ తినిపించేది. అమ్ము మనల్ని అమ్మలా చూసుకోవాలనుకుంటుంది. అమ్మలేని లోటు తీర్చాలనుకుంటుంది. మనమే అమ్ము ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కాక దూరంగా ఉన్నాం.